హాయ్ అండి. హాయ్. హిట్ మూవీ 3 ట్రైలర్ చూసారండి మీరు? నాకు నాని గారు అంటే చాలా ఇష్టం అండి. మొన్నే వచ్చిన హిట్ 3 ట్రైలర్ చూశాను. నాకు ట్రైలర్ చూస్తే మాత్రం మత్తిపోయింది అనమాట. అసలు ఏంటి నాని గారేనా అనిపించింది. అసలు ఆయన దాంట్లో ఆయన పర్ఫార్మెన్స్, ఆ యాక్షన్ సీక్వెన్సెస్, అసలు ఆ వైట్ కోట్ వేసుకొని ఆయన నరికిన విధానం, ఆ డ్రింక్ ఆయన చొక్కా మీద పోసుకొని అసలు ఎలా అనుకోవడం మామూలుగా లేదండి. అసలు నాకు అసలు హిట్ 3 ట్రైలర్ చూసిన దగ్గర నుంచి కూడా అసలు నాని గారు ఏంటి ఎంత ఇదిగా మారిపోయారు అనిపించింది. ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఖచ్చితంగా నేను ఈ సినిమాని ఫస్ట్ రోజు చూద్దాం అని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఈ ట్రైలర్ చూసిన వాళ్ళు చాలా మంది మ్యూజిక్ బాగాలేదు అంటున్నారు. మ్యూజిక్ అంటే ఆయన యాక్చువల్గా మిక్కీ జే మేయర్ గారు ఆయన మెలోడీ ఎక్కువ ఇస్తారండి. ఇలా యాక్షన్ ఆయన చాలా తక్కువ చేస్తారనమాట. ఈ సినిమాలో యాక్షన్ చాలా ఎక్కువగా ఉంది. ఆ యాక్షన్ తగ్గ రేంజ్ లో ఆయన మ్యూజిక్ ఇవ్వలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. నిజంగా మ్యూజిక్ అయితే కొంతవరకు నిరాశపరిచింది అనుకోవచ్చు. ట్రైలర్ సాంగ్స్ కానీ సరైన సెట్ అయినట్లేదు. యాక్చువల్ గా సాంగ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి నాకు అనిపించలేదు అనమాట. ఎందుకంటే ఈ సినిమా అంతా కూడా సస్పెన్స్, థ్రిల్లర్, ముఖ్యంగా యాక్షన్ మీద ఎక్కువ బేస్ అయింది కాబట్టి ఎక్కువ మ్యూజిక్ మీద, పాటల మీద అంత బేస్ అయ్యారని అనుకోవట్లేదు. డైరెక్షన్ హిట్ 1 హిట్ 2 కాడికి దీనికి కొద్దిగా డల్ చేసిందని అనిపిస్తుంది ట్రైలర్ లో. అసలు లేదండి, డైరెక్షన్ మాత్రం ఎరగదీశారు. ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఆయన హిట్ 1 హిట్ 2 అలాగే సైంధు సినిమాల కన్నా ఈ సినిమా మీద ఇంకా ఎక్కువ ఫోకస్ కసితో చేసినట్టు అనిపిస్తుంది అనమాట. ట్రైలర్ చూస్తుంటే మాత్రం అసలు డైరెక్టర్ గారి కసి బాగా కనపడతా ఉంది. ఖచ్చితంగా డైరెక్టర్ గారు మాత్రం ఈ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ కొడతా అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ప్రొడక్షన్ వాల్యూ ఎక్కడో తగ్గినట్టు అనిపిస్తుంది. ఏం లేదు, ప్రొడక్షన్ వాల్యూ ఎరగదీసిందండి. ఎందుకంటే ఈ సినిమాని నాని గారు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. మరి అలాంటి ఆయన ఈ సినిమా మీద ఎంత ఫోకస్ పెట్టుంటారు. ఖచ్చితంగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎరగదీసినాయి. కెమెరా వర్క్ కూడా మామూలుగా లేదు. అసలు కెమెరా వర్క్ అయితే మాత్రం అసలు కత్తి ఫైట్, యాక్షన్ సీక్వెన్స్ ఒక్క ట్రైలర్ లో చూస్తేనే ఆ రేంజ్ లో ఉంది. ఇంకా సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో మీకే వదిలేస్తాను. ఎడిటింగ్ ఎలా అనిపించిందండి? ఎడిటింగ్ కూడా చాలా బాగుంది, షార్ప్ ఎడిటింగ్ ఉంది. ఆ కత్తి ఫైట్ ని చాలా బాగా చేశారనమాట. చాలా బాగుంది ఎడిటింగ్. ఇప్పుడు మీరు ట్రైలర్ లో స్టోరీ గురించి ఏమైనా ఎక్స్పెక్ట్ చేసే వస్తుంది అనుకున్నారా? ట్రైలర్ చూస్తే నాకైతే సినిమాలో పెద్ద కథ ఉన్నట్టుగా నాకేం అనిపించట్లేదు అనమాట. ఎందుకంటే నాని గారు మెయిన్ గా ఈ సినిమా మీద హిట్ 1 హిట్ 2 ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ సినిమాలో ఎంత సస్పెన్స్, ఎంత థ్రిల్లింగ్ ఉందో దానికి మించి ఉండాలని, అలాగే యాక్షన్ ఎక్కువ ఉండాలని ఫోకస్ పెట్టడానికి కనపడుతుంది తప్పితే నాకు ట్రైలర్ లో అయితే పెద్ద కథ అయితే ఏం కనిపించలేదు. నాని గారు ఎప్పుడు లాగే ఉండే పర్ఫార్మెన్స్, మంచి పర్ఫార్మెన్స్ అయితే నాకు అనిపిస్తా ఉంది తప్పితే హీరోయిన్ గానీ అంత ఇంపాక్ట్ అనిపించట్లేదు కదా. హీరో యాక్చువల్గా హీరోయిన్ అంటే ఏమైందంటే ఈ సినిమా అంతా కూడా మెయిన్ యాక్షన్ ఓరియంటెడ్ మీద బేస్ అవడంతో ఎక్కువగా దీని మీద అయితే అనిపిస్తా ఉంది అనమాట. అంతే కథ అయితే పెద్దగా అయితే ఏం కనబడతలేదు.